మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగుంట చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రహదారి పక్కన ఉన్న నాలాకు వరద నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. ఇటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఫేజ్ 2లో పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. నగరంలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపులేని కురిసిన వర్షానికి నగరం మొత్తం అతలాకుతలం అయింది. నగరంలో కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నగరంలో చాలా చోట్ల ఇదే విధంగా కూడా నీళ్లు అన్ని కూడా ఇంటిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనం కూకట్పల్లి ఆల్విన్ కాలనీ సెకండ్ ఫేజ్ దగ్గర ఉన్న మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం ఇదంతా కూడా మొత్తం ఇక్కడ ఉన్న 50 ఇళ్లలో పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. అటు బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం చూడవచ్చు మనం పార్కింగ్ అదే విధంగా అన్ని కూడా కార్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఘోరంగా ఉంది సార్. ఇదేమి కొత్త కాదు. ఇది ప్రభుత్వానికి అందరికీ ప్రజలందరూ అధికారులందరికీ తెలిసిన విషయమే. 2001లో కూడా ఒకసారి ఈ విధంగా వచ్చి మునిగిపోయిన విషయం తెలిసింది. కానీ ముందుగానే మనకు హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడాను వీళ్ళు సరైన ప్రజల్ని అప్రమత్తం చేసి ఇలా విధంగా ఉండాలి అనే సిస్టమ్ లేకపోవడం మనకి దుర్మార్గం. మనం ఇటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు మనం ముందు అట్లీస్ట్ అన్ని ఇమీడియట్గా వరద అయితే ఆపలేం, వర్షం అయితే ఆపలేం, కానీ అప్రమత్తం చేయవలసిన పరిస్థితి మాత్రం అధికారుల మీద ఉందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇటువంటిది వచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఎలా అప్రమత్తం చేయాలి, ప్రజల్ని సురక్షితంగా ఎలా ఉంచాలనే దాన్ని మాత్రం అధికారులు ఆలోచించి సరైన చర్యలు తీసుకుంటే కొంచెం బాగుంటుంది అనుకున్నా. బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. మొత్తం ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాను కూడా స్థానికులు చెప్తారు. మొత్తం మహిళలు కూడా ఎవరు బయటకు వెళ్ళని పరిస్థితి. మేడం చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఆర్థిక అభివృద్ధి అయిన హైదరాబాద్ ఏరియాలో ఇలా కావటం చాలా అమాయకులు ఉన్నట్టే. ఇంకానే ప్రస్తుతానికి ఇలా వరదలు వచ్చినట్టు చూస్తారు, తర్వాత ప్రస్తుతానికి మళ్ళీ మర్చిపోతారండి. 2 రోజుల తర్వాత ఎప్పుడు మావలే. ప్రస్తుతానికి ఆల్విన్ కాలనీ రోడ్లు వేయించాలండి. డ్రైనేజీలు మొత్తం చాలా అల్లకొల్లలో అయిపోతున్నాయి. డ్రైనేజీలు కూడా వేయించాలి. మాకైతే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, కానీ లేడీస్ చాలా మంది గ్యాస్ సిలిండర్ ములిపోయి, రైస్ ములిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా చాలా ఇది మొత్తం ఇక్కడ వరకు చాలా పెద్ద లోతు ఉంది. ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ కూడా తిరుగుతున్నారు. చాలా ప్రమాదమైన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఈ నీటిలో పిల్లలు తిరిగినా మునిగిపోతారండి. చాలా ఇబ్బందిగా ఉంది ఆల్విన్ కాలనీ మొత్తం మీద. ఈ ఆల్విన్ కాలనీ సెకండ్ ఫేజ్ అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం ఫుల్ ఇక్కడ వాటర్తో మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. మొత్తం ఇక్కడ చిన్నపిల్లలు, మహిళలు, అదేవిధంగా వృద్ధులందరూ కూడా ఇక్కడ భయాందోళనకు గురవుతారని చెప్పుకోవచ్చు. అమ్మ చెప్పండి, ఎటువంటి పరిస్థితి నెలకొంది? వాటర్ ఎప్పటి నుంచి ఇక్కడ ఇట్లా స్టోరేజ్ అయి ఉన్నాయి? నైట్ నుంచి ఇలాగే ఉన్నాయండి. బయటికి రావడానికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలతోటి స్కూల్కి వెళ్ళడానికి లేదు, బయటకు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా లేదండి. ప్రధానంగా చిన్న పిల్లలందరూ వస్తున్నారు. ఇక్కడ వాటర్లో పడిపోతే చాలా ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు ఎవరు ఇక్కడికి వచ్చారు? ఎవరు రాలేదండి, ఇప్పటిదాకైతే ఎవరు రాలేదు. అధికారులు ఎవరు కూడా రాలేదు. జీహెచ్ఎంసీ యొక్క స్పెషల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. కానీ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో భయాందోళనకు ప్రజలు గురవుతున్నారు. కానీ ఇక్కడ జీహెచ్ఎంసీ కానీ రెస్క్యూ టీంలు కూడా ఇక్కడ రావట్లేదు. చిన్నపిల్లలందరూ కూడా రోడ్డుపై తిరుగుతున్నారు. ఇక్కడ ఏమైనా ప్రమాదం జరుగుతుంది, ఎవరు బాధితులైన దానిపైన కూడా అధికారులు ప్రశ్నించుకోవాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అంటున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఇల్లు, ఫ్యామిలీ నివసించే ఇల్లు. ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి నెలకొని చూసుకోవచ్చు. మొత్తం వీళ్ళంతా కూడా డోర్లు వేసి మొత్తం గ్యాస్ సిలిండర్ అదే విధంగా మొత్తం అన్ని కూడా ఎక్కడిక్కడ వచ్చేసింది. మొత్తం ఫ్రిడ్జ్, అదేవిధంగా చైర్స్, అదేవిధంగా మొత్తం అంతా కూడా ఇక్కడ నీటి మురుగు అయిపోయింది. ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఇంటికి గల ఓనర్ ఉన్నారని తెలుసుకుంది. సార్ చెప్పండి, వర్షం ఎప్పటి నుంచి ఇక్కడ ఈ పరిస్థితి ఎట్లా ఉంది? రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయిందండి వర్షము. 1 గంట వరకు పర్లేదు. 1 గంట నుంచి రోడ్ నుంచి నీళ్ళు వచ్చేసి ఇదే పొజిషన్ ఉంది. కిచెన్ నుంచి సిలిండర్ కూడా బయటకు కొట్టుకొచ్చే పొజిషన్ లో ఉన్నది. ఈ ఫ్రిడ్జ్ ఇవన్నీ బయట పెట్టేసుకున్నాం. లోపలికి పోయే పరిస్థితే లేదు ఇప్పుడు. వంట సామాన్లు అవన్నీ టోటల్ గా బీరువాలు కానీ, వంట సామాన్లు, టీవీలు మొత్తం వాటర్లే ఉండిపోయినాయి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటామండి. పక్క పంపించేసాం, రాత్రి వర్షంలో పంపించేసాం, చుట్టాలింటి పంపించేసాం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కురుస్తున్న భారీ వర్షం నగరం మొత్తం అతలాకుతలం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి నీటి నిల్వ ఉన్న దగ్గర కూడా చర్యలు చేపట్టి మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కూడా స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ప్రభుతో కలిసి వినయ్, HMT హైదరాబాద్.